హలో, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ జేకే. సో ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చాను అని అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే అబౌట్ అవర్ అన్అపాలజెటిక్ సనాతని. ప్రశ్నించే నోరుల్ని నొక్కేస్తున్న అన్అపాలజెటిక్ సనాతని ఏదైతే ప్రశ్న పేరుతో మీరు రాజకీయాల్లోకి వచ్చారో, మీరైతే ప్రశ్నించవచ్చు, వేరే వాళ్ళకి ప్రశ్నించడానికి అధికారం లేదు అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ రావణ్ అనే పర్సన్ మీద ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీస్. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. అండ్ హీ జెన్యున్గా అతనికి ఏమైతే అనిపించిందో, ఏం జరుగుతుందో ఏంటో అనేది ప్రశ్నించడం తప్ప. మీరు వాడుతున్న లాంగ్వేజ్ ఏదైతే ఉందో, భాష ఏదైతే ఉందో, అదే భాష ఇంకొకళ్ళు వాడితే తప్ప. ఆయన మీద అంత అన్యాయంగా 4 కేసులు, 1, 2, 3, 4, 5, 5వ కేసు ఇంకా తప్పించుకుంటున్నాడని చెప్పి ఎలా అన్నా కానీ మనం వీడిని అనగదొక్కాలి, ఎట్లా అయినా కానీ వీడిని నోరు మూయించాలి, సొసైటీలో ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేయాలి అనే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. చాలా క్లియర్గా కనబడుతుంది. నాకే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపిస్తుంది. ఇదే యూఏపీఏ కేసు ఏదైతే ఉందో, అది మీరు ఫస్ట్ ఫైల్ చేసినప్పుడులోనే ఎందుకు ఫైల్ చేయలేదు? ఫస్ట్ కేసులోనే ఎందుకు ఫైల్ చేయలేదు? రెండో కేసులో కూడా ఫైల్ చేయలేదు. అంటే ఇది ఎట్లా కనబడుతుందంటే, అందరికీ కావాలని అతన్ని ఇరికించాలని చెప్పి, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో వేయాలి అన్న దృఢమైన సంకల్పంతో ఆయన మీద ఇన్ని రకాలుగా మీరు చేయడం అనేది అందరికీ కనపడుతుంది. మరి మీరు మాట్లాడుతున్నది ఏంటి? మీరు మాట్లాడుతున్న విధానం కరెక్టేనా? యూఏపీఏ అంటే మరీ దారుణం. దేశద్రోహం, నక్సలిజం వైపు యువతని ఆకర్షింపజేయటం, నక్సలిజం యొక్క భావజాలం ఉందని చెప్పేసి ఆరోపిస్తున్న మీరు ఎన్నో సినిమాల్లో మీరు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తా తీసిన సినిమాలు, జల్సా కానివ్వండి, లేకపోతే మీరు ఓపెన్గా చాలాసార్లు నేను నక్సలిజంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే మీ మీద ఎందుకు యూఏపీఏ కేసు ఎందుకు ఫైల్ చేయకూడదు? ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ రైట్. అంటే ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన నాకు తెలిసినంత వరకు మీరు రూలింగ్లోకి వచ్చింది ఏదో మీ పవర్తోనో, లేకపోతే మీరు ఏదో జనాలకి చేసేస్తారనో అన్న ఇది కాదు. ఏదో జన సైనికులు ఉద్దేశంతో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారికి ఎట్లా అన్నా మా వాడిని తీసుకురావాలనే దీంతోనే తీసుకొచ్చారు తప్పితే ఇందులో మీరు చేసింది ఏమీ లేదు. అర్థమైందా? మీరు వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు వేసారు. మీరు కులం కూడా తీసుకొచ్చి రెచ్చగొడటం వల్ల వాళ్ళు వేసారు. మీ కులస్తులందరూ కూడా ఈ సామాజిక వర్గం అంతా కూడా మీకు వేయడం వల్ల మీరు విన్ అయ్యారు. అర్థమైందా? ఇందులో మీ పవర్ ఏమీ లేదు. మీరు చేసింది ఏం లేదు. మీరు చేసిందల్లా ప్రశ్నించారు. అదే ప్రశ్నతో మీరు ముందుకెళ్ళారు. అదే ప్రశ్న ఎవరైనా వేస్తే మీరు తీసుకోరు. ఎందుకండి? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? అవసరమా మనకి? ఒక సామాన్యమైన మీడియా పర్సన్ మీద, యూట్యూబర్ మీద ఎన్ని అస్త్రాలు ప్రయోగించి అనగదొక్కేసే విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు కరెక్ట్ కాదనే నేను అంటాను. మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది. ఓకే, సో సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుకుందాం. ఏం చేశారు మీరు సుగాలి ప్రీతి కేసు గురించి? సుగాలి ప్రీతి కేసు నా ఫస్ట్ కేసు అన్నారు. ఇంతవరకు దాన్ని తీసుకోలేదు. ఇంతవరకు దాంట్లో రిజల్యూషన్ లేదు. దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్ళట్లేదు. సాక్ష్యాధారాలు మాయమైనవి అని అంటున్నారు. ఎందుకు మాయమవుతాయి సార్ సాక్ష్యాధారాలు? ఆవిడ అన్నీ పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళ అమ్మగారు. ఎందుకు సాక్ష్యాధారాలు మాయమవుతాయి? ఆవిడ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఆవిడని అడగండి, ఆవిడ అన్నీ ఇస్తారు మీకు. ఎందుకు ప్రాపర్గా దీన్ని మీరు తీసుకోలేకపోతున్నారు? సార్, దీనివల్ల నేను చెప్తున్నాను కదా, మీకు చాలా నెగటివిటీ. ఇట్లాంటి పనులు చేయటం వల్ల మీకు చాలా నెగటివిటీ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, కేవీఆర్ గారు, ఈ ప్రశ్న రావణో జోసఫ్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరినీ మీరు అనగదొక్కటం వల్ల, మీరు మీ యొక్క అధికారం చూపించి అనగదొక్కటం వల్ల ఈ జనసేన పార్టీకి చాలా బ్యాడ్ నేమ్. అన్అపాలజెటిక్ సనాతని, అన్అపాలజెటిక్. ఓకే, ఇంత చిన్న కేసుల మీద మీరు ఎమ్మడపడుతున్నారు.
ఓకే, అయోధ్యలో జరిగిన దానికి ఇంతవరకు మీరు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ పాపం జరగలేదా? అక్కడ మోసం జరగలేదా? అక్కడ దౌర్జన్యం జరగలేదా? మీరు ఇక్కడ ఏదో లడ్డు విషయంలో వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి గుడిలో మెట్లు కడిగేసేసారు. ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు. మీరే వచ్చి మళ్ళీ అనౌన్స్ చేశారు. ఏమని? లడ్డూలో కొవ్వు కలిసింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు అన్నీ కలిసిపోయినాయి అని చెప్పారు. వెళ్ళి కడిగేసేసారు. మీకు ప్రూవ్ చేయగలిగారా? ప్రూవ్ చేయలేదు. ఎందుకు సార్ ఈ మాటలన్నీ అవసరమా? ఎందుకు లేనిపోని మాటలన్నీ మీరు మాట్లాడేసేసారు. ఓకే, అబద్ధాలను నిజంగా చూపించడానికి ట్రై చేశారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మన వాట్ యు కాల్ ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకొని అన్నారు. మీరే రోజాని డైమండ్ రాణి అన్నారు. ఓకేనా? మీరే రోజాని డైమండ్ రాణి అన్నారు. మరి దానికి పీక పిసికి చంపేస్తాను అని అన్నారు. రెండు కాళ్ళు ఏంటిది, హాకీ స్టిక్లు, బ్యాట్లు, రాడ్ల అన్నీ మీరే చెప్పారు. చెప్పుతో కొడతారని అన్నారు, కొడకల్లారా అని అన్నారు. మరి ఇవన్నిటికి కూడా మీకు మీ మీద ఏ కేసులు పెట్టాలి సార్? ఫ్యాన్స్ 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 వాళ్ళకి ఏం అర్థం కావట్లా. అందరు క్లౌడ్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఒక రకంగా చూస్తే కనుక రాజకీయం ఏదైతే ఉందో, నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే రాజకీయం ఏదైతే ఉందో దాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. యు ఆర్ స్పాయిలింగ్ ద పొలిటికల్ పాలిటిక్స్. అసలు పాలిటిక్సే కొన్ని టైమ్స్లో దరిద్రం అని అనుకుంటే దాన్ని ఇంకా మీరు పాడు చేసేసారు. దిస్ ఈస్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. యూ హ్యావ్ స్పాయిల్డ్ ద పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అదే చేస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. అది అసలు కరెక్టే కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే విమర్శకులను ఇన్వైట్ చేయాలి. విమర్శకులను ఇన్వైట్ చేయటం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ని మీరు తీసుకోవాలి. ఓకే, తీసుకుని ఇందులో మనం ఎక్కడన్నా తప్పు చేస్తే కరెక్షన్స్ చేసుకోవాలి. విమర్శకులు ఉన్నది దానికేనండి. ఎంతోమంది మీడియా జర్నలిస్టులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా అరే మీరు రూలింగ్లో ఉంటే ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. విమర్శలు లేకుండా ఏ రూలింగ్ పార్టీ లేదు. మీకు అసలు తెలుసా తెలీదా రాజకీయం? నాకు తెలియగడుగుతాను. విమర్శను తీసుకోకపోతే ఇంకెందుకండి మీరు రాజకీయంలో ఉండి? వేస్ట్ కదా, వెళ్ళిపోండి. రాజకీయం అవసరం లేదు మీకు. మీరు వెళ్ళిపోవడం కాదు, చూడండి ఇదే ధోరణి కనుక మీరు కంటిన్యూ చేస్తే మిమ్మల్ని ప్రజలే పంపించేస్తారు. ఇంకో విషయం ఏంటో తెలుసా? చాలామంది మీ ఫ్యాన్సే మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఇప్పుడు. మీరు ఏదో చేసేసాను అది ఇది అని అనుకుంటున్నారు, కానీ మీ ఫ్యాన్స్లో నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. నచ్చట్లేదురా అతను చేసే పని, డీసీఎం చేసే పని మాకు నచ్చట్లేదు, పవన్ కళ్యాణ్ చేసే పని మాకు నచ్చట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నారు. అండ్ పీఠాధిపతులు కూడా వచ్చి మీ గురించి చెప్తున్నారు. అదే సనాతని అంటున్నాడు. ఏముంది సనాతని? ఆయన ఏం ఫాలో అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయనే నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడితే కనుక దాన్ని అసలు ఆయన చేసాడో లేదో నాకు తెలియదు, కానీ కృష్ణారామను దాన్ని మీరు చాలా ఎక్కువగా తీసుకెళ్ళి మీ స్థాయిని మీరు దిగజార్చుకుంటున్నారు. దిస్ ఈజ్ స్ట్రాంగ్ థింగ్. దీనివల్ల మీకు దెబ్బ మామూలు దెబ్బ తగలదు మీకు. మీరు నెక్స్ట్ రూలింగ్లో ఉంటారో లేదో కూడా నాకు తెలియదు. మై ఫీలింగ్ ఈజ్ దట్. ఏ రకంగా ఉంటారో కూడా, అసలు ఏ రకంగా ఉంటారో అనుకుంటున్నారు? ఏం చేశారని మీరు రూలింగ్లోకి మళ్ళీ వస్తారనుకుంటున్నారు? అంత కాన్ఫిడెంట్గా 10 years 15 years అని చెప్పేస్తున్నారు. మీరు రూలింగ్ పార్టీకి కూటమిలో ఉన్నారు కదా, మీరు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి రూలింగ్లో ఉన్నారు. కూటమిలో లేకపోతే ప్రతిపక్షంగా ఉండేవాళ్ళేమో. కూటమిలో ఉన్నారు కాబట్టి రూలింగ్లో ఉన్నారు. కూటమిలో కూడా ఏంటి, మీకు వచ్చిన 21 seats, పోటీ చేసిన 21 seats మీకు అసలు బలమే లేదు, పోటీ చేసే దమ్మే లేదు, అన్ని స్థానాల్లో పోటీ చేసే ఇది లేదు.
అండ్ ఎన్టీ రామారావు గారు, చాలా సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు ఏంటంటే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా విమర్శలను ఎవరైతే కామెంట్స్ చేస్తారో, జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్స్ చేస్తారో వాళ్ళు తీసుకున్నారండి. మీరేంటండి బాబు, వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ ఇట్. అరే విమర్శను తీసుకోవాలండి, తీసుకుని దాన్ని అడ్రస్ చేయి. నువ్వు పట్టించుకుంటావా లేదా అనేది కాదు, కనీసం నీకు అవకాశం వచ్చినప్పుడు అడ్రస్ చేయి. నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు. నువ్వేం రాజకీయం, నీదేం రాజకీయం? చూడండి, మీరు ఇప్పుడు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నారు. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, విమర్శకులు తీసుకున్నారు. పెద్ద పెద్ద సీనియర్ అనలిస్టులని, జర్నలిస్టులని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, విమర్శించే వాళ్ళని కూడా కూర్చోబెట్టి చెప్పవయా ఏంటి, ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అర్థమైందా? కానీ ఊగిపోయి చేసేసేసి మాటలనేసేసి మళ్ళీ నీట్గా వేసుకుని వచ్చేసేసి కూర్చొని ఇట్లా చేస్తే ఊరుకోను, ఇట్లా చేస్తే ఊరుకోను, ఇట్లా మాట్లాడితే ఊరుకోను అని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు సార్. ముందు మీరు చూసుకోండి. సీ యువర్ సెల్ఫ్. యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. మీరు ఏదో చేసేసాను అనుకుంటున్నారేమో. అనగదొక్కటం వల్ల మీకే నష్టం. టీడీపీ ఈజ్ మూవింగ్ వెరీ గుడ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, రూలింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతున్నారు. చాలా చక్కగా వాళ్ళండి రాజకీయ నాయకులు అంటే. మీరేం రాజకీయ నాయకులండి? ఓట్లు వేసేసి ఏదో ఫ్యాన్లు ఓట్లు వేసేసి వచ్చేసేస్తే రాజకీయ నాయకులు అయిపోరు సార్. సహనం తెలియాలి, సహనంగా ఉండాలి. ఎవరైనా విమర్శలు వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఎదుర్కోవాలి. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఏం చేస్తున్నారు? రాజకీయంలో మత కల్లోలను సృష్టిస్తుందే మీరు. రాజకీయంలో ఈ రాష్ట్రంలో మత కల్లోలను సృష్టిస్తుంది మీరే. మాట్లాడితే సనాతని, కులాలు, మతాలు ఇవన్నీ తీసుకొచ్చేది మీరే. కనీసం కులం చూసన్నా ఓటేయండి, నేను ముఖ్యమంత్రిని అవుతానని అడుక్కున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి కులం 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 ఆడు మాట్లాడుతున్నాడు, ఈడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. మీరు రూలింగ్లోకి వస్తారని అనుకోమాకండి, ఎందుకంటే ఇది చాలా ఇది కరెక్షన్ చేసుకోకపోతే. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ కరెక్ట్ దిస్, డోంట్ ఎక్స్పెక్ట్ రూలింగ్ ఇన్ ద నెక్స్ట్ టర్మ్. నేను చెప్తున్నాను, మీ వాళ్ళకు కూడా చెప్పండి. జన సైనికులు ఊగిపోయి ఇది చేసి ఏం అవ్వదు. మహా అయితే 3 years 8 years వేసుకోండి, తర్వాత ఏమవుతుంది? అలాంటి రాజకీయాలు చేయమాకండి సార్, పాడు చేయకండి. డోంట్ స్పాయిల్ ద గేమ్ ఆఫ్ పాలిటిక్స్. డోంట్ స్పాయిల్ ఇట్. మీరైతే భ్రష్టు పట్టిస్తున్నారు బాబోయ్. చాలా దారుణంగా చేస్తున్నారు రాజకీయాన్ని, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మారితే మీకు మంచిది, మాకు. మీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు కావాలంటే విమర్శలను తీసుకోండి, మారండి. అంతేగాని ఇష్టానుసారంగా ఎట్లా చేయమాకండి. హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదండి ఇప్పుడు దాకా? ప్రతి డిపార్ట్మెంట్లోకి మీరు ఎందుకు దూరుతున్నారండి? నాకు తెలియకడుతాను. మీ డిపార్ట్మెంట్ మీరు ఒకటి చూడండి ప్రాపర్గా, ఎన్ని ఉన్నాయో ఏంటో బొక్కలు. ప్రతి దాంట్లో దూరిపోతారు ఎందుకండి? అవసరమా మనకి? మీరు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్స్ మీకు ఏదైతే ఇచ్చారో అవి చూడండి. ఎందుకు వేరే వేరే డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళెత్తా ఉంటారు? ఎందుకంట? ఇంకోటి ఏంటంటే అసలు జ్ఞానేశ్వరి కేసు మీకు అసలు దాని గురించి మాట్లాడరు. ఓకే, అయోధ్య కేసు మాట్లాడరు. ఓకే, సాయి కృష్ణ కేసు మాట్లాడరు. ఏం చేస్తున్నారండి మీరు? చిన్నపిల్లల మీద మీరు చేసేది, చిన్న చిన్న యూట్యూబర్ల మీద వాటి మీద చేసుకుని ఎందుకంటే టైం వేస్ట్ చేస్తున్నారు? ఎందుకు మనీ వేస్ట్ చేస్తున్నారు? రాష్ట్రానికి మనీ వేస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? రాష్ట్రం యొక్క ప్రజల యొక్క డబ్బులు ట్యాక్స్ రూపంలో మీకు వస్తే వాటిలన్నింటినీ వేస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? మీకు ఎవరు ఇవ్వాల? యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. ఎందుకు మీరు ఇష్టానుసారంగా అంతమంది పోలీసుల్ని అంతమంది తిప్పి ఎన్ని 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయి ఉంటుంది, దానికంటే ఎక్కువై ఉంటుంది నాకు తెలియదు. కానీ ఎందుకు సార్? ఎవరి డబ్బులు అయ్యి? మీ డబ్బులా?
అంటే మిమ్మల్ని మీరు అన్న మాటలు రిపీట్ చేస్తే, కొడకల్లారా అని రిపీట్ చేస్తే అది తప్ప. మరి మీరు చేసింది ఏంటి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? అభివృద్ధి చూపించండి సార్, పట్టణాభివృద్ధి చూపించండి. ఈ కాదు, పట్టణాభివృద్ధి ఏమైతే పీకుతున్నారో మీరు, ఏదైతే మీకు ఇచ్చారో అది చూపించండి. మీకు ఇచ్చిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో అభివృద్ధిని చూపించండి. ఎందుకు సార్ ఇవన్నీ? నేను ఫ్యాన్స్కి కూడా చెప్తున్నాను బాబు, మీరు ఏదో అనుకుంటున్నారు. ఆయనకి ఏమీ చేత కాదు, ఆయన వల్ల ఏమీ కాదు. ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి సామాజిక వర్గం సపోర్ట్తో మీరు ఏదైతే వచ్చారో ఆ సపోర్ట్తో ఇంకొక 4 ఏళ్ళు వెళ్తారేమో, 3 ఏళ్ళు వెళ్తారేమో. ఇంకొక విషయం చెప్తున్నానండి, నేను ఏ పార్టీకి సంబంధించినట్టు కాదు. దయచేసి ఆ పార్టీ మీకు అలవాటేగా, ఏ పార్టీ వీడు మాట్లాడాడంటే వాడికి సంబంధించినవాడు, వీడికి సంబంధించినవాడు, ఏ పార్టీకి నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే రాజశేఖర్ రెడ్డి గారు రూలింగ్ అబ్జర్వ్ చేశాను, చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ అబ్జర్వ్ చేశాను, అండ్ జగన్ గారు రూలింగ్ అబ్జర్వ్ చేశాను. వాళ్ళు కొన్ని శాఖలు తీసుకున్నారు, కొన్ని దగ్గర అభివృద్ధులు చేశారు. ఐ అగ్రీడ్. మీరేం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఐటీ తీసుకొచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇంకోటి ఏదో తీసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇంకోటి ఏదో తీసుకొచ్చారు, జగన్ గారు ఇంకోటి ఏదో తీసుకొచ్చారు. మీరేం తీసుకొచ్చారండి? నువ్వేం తీసుకొచ్చావు? అది ఆలోచించిన బాబు అని అంటుంటే ఎందుకండి ఇవన్నీ? ఏమన్నా ఉపయోగం ఉందా? యూఏపీఏనా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ప్రజలు చూపిస్తారు సార్, కంగారు పడకండి. వెయిట్ ఫర్ ద టైం. మీరు యూ హ్యావ్ డన్ ఎ బిగ్ మిస్టేక్ అండ్ బెటర్ డోంట్ ఆ తప్పులు ఏదైతే మీరు చేస్తున్నారో చేయకుండా ఉండటం మంచిది. ఇక్కడతో ఆపితే మంచిది. అది మీకు మంచిది, మీ పార్టీకి. ఇందులో టీడీపీకి అసలు ఎటువంటి సంబంధం లేదు. అందుకని ఎవరు మాట్లాడలేదు, టీడీపీకి సంబంధించిన ఒక్కడు మాట్లాడలేదు. గుడ్ స్ట్రాటజీ. ఎందుకనంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తున్నారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు, వాటి మీద వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓకే, ఇది మేము అనుకున్నామో మేము చేయాలి, ఇది ఎంతమంది విమర్శ. అరే ఎంతోమంది మాట్లాడారు అమరావతి గురించి. ఏదైనా కానీ ఆయన రియాక్ట్ అయ్యారా? ఆయన ఎజెండా ఒకటి, ఏదైనా కానీ రాష్ట్రానికి చేయాలి అని వెళ్ళిపోతున్నారు. జగన్ గారు ఒకటే అనుకున్నారు, ఆయన వెళ్ళిపోయాడు. వైఎస్ఆర్ గారు ఒకటి అనుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. విమర్శకులు వస్తే కనుక, మాట్లాడితే కనుక తీసుకున్నారు. ఓకే, అవునా, ఓకే, ఇక్కడ కరెక్షన్ చేసుకుందాం. ఇక్కడ ఎప్పుడు కూడా మీకులాగా జైల్లో పెట్టలేదండి. భయమా? భయపడుతున్నారా ఏంటి? ప్రశ్నల్ని తీసుకునే ఇది లేనప్పుడు ఎందుకు సార్ ప్రశ్న అంటాను? ఎందుకు వచ్చారు? మేము ప్రశ్నిస్తామంట. ఈరోజు మీ ఫ్యాన్స్ చాలామంది మీ మీద ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. యు ఆర్ లూజింగ్ ఓట్స్. మీరు మీ యొక్క బలాన్ని కోల్పోతున్నారు, గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఈ ఆటలన్నీ ఆపేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తే మంచిది. మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది. అర్థమైందా? జై హింద్.